నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది ఫలూదా అండి. ఫలూదా అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. అందులోని పిల్లలకైతే మరీ ఇష్టం అండి. మా పాపకైతే మరీ ఇష్టం. అంత బాగుంటుందండి. చూడడానికే కాదండి, తినడానికి కూడా టేస్ట్ వైజ్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది ఫలూదా మిక్స్ అండి. బయట మార్కెట్లో దొరుకుతుంది. మీకు రకరకాల ఫ్లేవర్స్ అయితే దొరుకుతాయి మీకు. ఇకపోతే ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను. 200 ml వాటర్ అనేది ఆ పాలలో యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించి ఒక పొంగు రానివ్వాలండి. మరిగించుకున్న తర్వాత పాలు అనేది మరిగిపోయినాయి కదా అండి, అందులో మనం ఈ ఫలూదా మిక్స్ అనేది తీసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చండి. ఇలా మా పాపకి మ్యాంగో అంటే చాలా ఇష్టం, అందుకే మ్యాంగో తీసుకున్నాను అనమాట. ఈ పాలలో ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మిక్స్ అనేది వేసేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. ఇందులో మీ షుగర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, అన్నీ అందులోనే ఉంటాయి. సరిపోతుందన్నమాట. మరి మనకు మీకు సరిపోతే ఒక్క స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోతుందండి. మీ స్వీట్ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ సరి చూసుకోవచ్చండి. ఇలా చిక్కపడే వరకు కలుపుతూ ఉండాలండి. 10 to 15 minutesలో అలా కొంచెం కన్సిస్టెన్సీ అనేది అలా అయిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిపోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇప్పుడు మనం చల్లారిపోయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో ఒక 2 నుంచి 3 గంటలు పెట్టుకోవాలండి. మీరు చల్లగా ఉంటే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎలా అయిందో, చిక్కగా అయిపోతుందండి. బాగా చాలా బాగుంటుందండి ఇది. మీరు ఎట్లనే డైరెక్ట్గా తినేసేయచ్చండి. మీరు ఐస్ క్రీమ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చల్లగా తాగాలనిపిస్తుంది కదా, ఈ ఫలూదా తాగేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. నానబెట్టుకుని సబ్జా వేసేసుకుందామండి గ్లాస్లో. ఇలా జీడిపప్పు బాదం పప్పు పలుకులు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇలా ఫలూదా పైన వేసుకొని సబ్జా మళ్ళీ వేసుకొని తాగితే ఇంకా బాగుంటుందండి. మీరు ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి లాస్ట్లో. అలాగే తినేయచ్చు అనమాట ఐస్ క్రీమ్తో పాటు. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మీ అందరూ ఎంజాయ్ చేస్తారండి ఖచ్చితంగా. చూడండి మా పాప వేస్తుంది, అట్లా సబ్జా వేస్తుంది, ఇలా నట్స్ కూడా వేస్తుంది అనమాట. దానికి ఇష్టం అలా చేయడం అంటే. మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe, like, and share.